మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్. అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ని జారీ చేశారు. ఇటు విచారణ కోసం ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు మొబైల్ కోర్టుకి బయలుదేరింది అంబటి రాంబాబు. ఇటు ప్రత్యేక ఎస్కాట్ వాహనం విజువల్లో మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో ఇటు రాంబాబుని తరలిస్తున్నారు పోలీసులు. అంబటి రాంబాబు బెయిల్ అలాగే కస్టడీ పిటిషన్ల పైన ఇవాళ కోర్టులో విచారణ జరగబోతుంది. ఇటు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. సో మొత్తం మీద ఇవాళ 4 కేసులకు సంబంధించి ఇవాళ విచారణ జరగబోతుంది గుంటూరు మొబైల్ కోర్టులో. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మొదటగా బెయిల్ పిటిషన్, ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలపైన ఆయన పైన ఉన్న కేసులపై ఇప్పుడు బెయిల్ పిటిషన్కి ఆయన కోర్టుకి వెళ్ళబోతున్నారు. ఇవాళ దానికి సంబంధించిన విచారణ జరగబోతుంది ఆ బెయిల్ పిటిషన్ గురించి. దాంతోపాటు ఇటు పోలీస్ కస్టడీకి సంబంధించి పిటిషన్, ఇటు పోలీసులు కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు కూడా ఒక అఫిడవిట్ని దాఖలు చేశారు. 5 రోజులు కస్టడీని కోరుతున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అలాగే ఇటు గతంలో నవంబర్ 12 ఇటు పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్కి సంబంధించిన పాలసీ మీద ఇటు అంబటి రాంబాబు అక్కడ ఆ రోజు ఆందోళనలో పాల్గొనడం, ఆ బ్యారికేడ్లను తోసుకొని వెళ్ళడం, అలాగే అక్కడ ఉన్న పోలీసులతోని వాగ్వాదానికి దిగడం, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతానికి ఇటు ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ కూడా ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. ఆయనని కోర్టులో హాజరుపరచాలి ఫిబ్రవరి 11 లోపల అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి ఆ పీటీ వారెంట్ ఇష్యూ మీదనే ఇప్పుడు తనని గుంటూరు మొబైల్ కోర్టుకి తీసుకెళ్తున్నారు. అలాగే మరొక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇటు అంబటి రాంబాబు. జైల్లో తనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, అలాగే అడిషనల్గా తనకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి, తన ఆరోగ్య పరిస్థితులని దృష్టిలో పెట్టుకోవాలంటూ మొత్తంగా 4 డిఫరెంట్ పిటిషన్స్ ఇవాళ గుంటూరు మొబైల్ కోర్టులో ఇవాళ 4 పిటిషన్స్ పైన విచారణ జరగబోతుంది. ఇప్పుడు అంబటి రాంబాబును మాత్రం ఇటు గతంలో నవంబర్లో మెడికల్ కాలేజెస్కి సంబంధించిన ప్రొటెస్టులో ఆయన పాల్గొనడం, అప్పుడున్న పోలీసుల డ్యూటీకి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళతో వాగ్వాదానికి దిగడం, బ్యారికేడ్లను తోసుకొని వెళ్ళడం, ఇలాంటి అంశాల మీద మొత్తానికైతే ఇటు పీటీ వారెంట్ రిలీజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇటు అంబటి రాంబాబుని హై సెక్యూరిటీ నడుమ మనం విజువల్స్లో చూస్తున్నాం, పైన రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది. హై సెక్యూరిటీ నడుమ ఒక ప్రత్యేకమైన వాహనంలో ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనని గుంటూరుకి తీసుకెళ్లబోతున్నారు. మరి పీటీ వారెంట్కి సంబంధించి విచారణ జరిగే సమయంలో మరి ఆయనని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మొత్తానికైతే ప్రస్తుతానికి సెంట్రల్ జైల్లో 14 రోజుల రిమాండ్ అంటే ఫిబ్రవరి 13కి రిమాండ్ ముగియబోతుంది. ఇటు పోలీసులు కస్టడీ కోరుతున్నారు. అలాగే మరొక కేసు, ఇటు గతంలో పీపీపీ మోడల్ కేసుకి సంబంధించిన పీటీ వారెంట్ కూడా రిలీజ్ అయింది. మరి మళ్ళీ తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పోలీసులకు కస్టడీ ఇచ్చే అవకాశం ఉందా? ఆయన బెయిల్ పిటిషన్ని కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాజమండ్రి జైల్లోనే కంటిన్యూ చేసినా, మళ్ళీ అరెస్ట్ చేసినా తనకి జైల్ ఫెసిలిటీస్ని ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉందా అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. మొత్తానికైతే 4 పిటిషన్లని ఇవాళ విచారించబోతున్నారు. ఇటు హై సెక్యూరిటీ నడుమ ఇటు ప్రస్తుతానికి గుంటూరు కోర్టు ప్రిమిసెస్కి తీసుకెళ్లబోతున్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇటు అంబటి రాంబాబు ఇష్యూ మొత్తానికైతే కొంత ఉత్కంఠంగా మారింది. ఏం జరగబోతుంది? తనని మళ్ళీ జైల్లోనే పెట్టే అవకాశం ఉందా? తనని మళ్ళీ జైలుకే తీసుకెళ్లే అవకాశం ఉందా? బెయిల్ పిటిషన్ వచ్చే అవకాశం ఉందా? వీటన్నిటి మీద కొంత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మరొక నిమిషంలో సాయిని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే అంబటి రాంబాబుని మరి జైల్లోనే మరిన్ని రోజులు పెట్టాలన్న ఉద్దేశం ఉందా? కేసుల మీద కేసులు, వారెంట్స్, సో కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి. ఇటు ప్రిజనర్గా ఒక కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని మళ్ళీ అదుపులోకి తీసుకునే విధంగా పీటీ వారెంట్ని అయితే ఇటు గుంటూరు కోర్టు జారీ చేసింది. ఫిబ్రవరి 11 లోపల ఆయనని కోర్టులో హాజరుపరచాలని చెప్పింది. ఫిబ్రవరి 11 లోపల హాజరుపరచాలన్నా కూడా ఫాస్ట్ పేస్లో ప్రస్తుతానికి ఆయనని ఈ
ఫాస్ట్ పేస్లో ప్రస్తుతానికి ఆయనని తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. కేసును కూడా ఫాస్ట్ పేస్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో వీటన్నిటి దృష్ట్యా మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబుకి ఇవాళ బెయిల్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఒకవేళ జైల్లోనే ఉంటే తనకేదైనా స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందా? లేదు పీటీ వారెంట్ మీద తనని మరొక కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఇవాళ జరిగే 4 పిటిషన్లు, ఈ 4 పిటిషన్ల పైన ఇటు కోర్టు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇటు రాంబాబు ఏ సమయానికి గుంటూరు మొబైల్ కోర్టుకి హాజరయ్యే అవకాశం ఉంది? సిద్ధం చేశారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు పీటీ వారెంట్ అంటే మొత్తం అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి అంశంలో 36 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో గుంటూరు పట్టాభిపురం స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం పీటీ వారెంట్ వేయడం జరిగింది. ఆ పీటీ వారెంట్ నేపథ్యంలో మొబైల్ కోర్టు 11వ తారీఖు లోపు హాజరుపరచాలనే విధంగా చెప్పడం నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకి ఇక్కడ తీసుకొని రానున్నారు. అయితే ప్రొసీడింగ్స్ ఉంటాయి. ముందుగా కోర్టుకి సంబంధించి ఆయనకి తీసుకొచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ముందు నోటీస్ ఇస్తారు. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, ఏంటి, ఎందుకు ఆ కేసు నమోదవుతాం, అవన్నీ కూడా వాళ్ళ లాయర్లకు వివరిస్తారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ఉంటాయి. ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి అయ్యడానికి 1 అవర్ టైం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ 1 అవర్ తర్వాత 12 గంటల ప్రాంతంలో మొబైల్ కోర్టు జడ్జి ముందు అంబటి రాంబాబుని అయితే హాజరుపరుతున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. PPP 3కు సంబంధించి అంటే ప్రైవేటీకరణ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ మెడికల్ కాలేజీలంతా కూడా ప్రైవేటు పరం చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని నిరసనకు ప్రదర్శనలు చేశారు. ఆ నేపథ్యంలో అంబటి రాంబాబు అందులో పాల్గొనడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి అంశంలో సీఏ వెంకటేశ్వర్ని దూషిస్తూ కొంత ఆయన పైన దురుసుగా వెళ్ళడంతో పాటు బారికేట్లని ఆయన నెట్టివేయడం జరిగింది అంబటి రాంబాబు. ఇది అంతా కూడా క్లియర్ గా జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఆ కేసుకు సంబంధించి అప్పుడు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో ఆయన అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజమండ్రి రిమాండ్ లో ఉన్నటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుని ఈ కేసు ద్వారా రిమాండ్ తీసుకుంటామనే విధంగా కూడా పీటీ వారెంట్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు 3 అంశాలపైన కూడా కోర్టులో విచారణ జరుగుతుంది. ఒకటి, చంద్రబాబుని దూషించినటువంటి కేసులో బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకటి అదే కేసులో కస్టడీ కోసం పోలీసులు వేసినటువంటి అంశం. దాంతో పాటు ఈ రోజు పీటీ వారెంట్ అంటే పట్టాభిపురం పోలీసులు వేసినటువంటి పీటీ వారెంట్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి మొత్తం 3 అంశాలకు సంబంధించిన దానిపైన కూడా ఈ రోజు వాదనలు జరుగుతున్నాయి. అయితే ముందుగా పీటీ వారెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం కానీ మిగిలినటువంటి అంశాలు ఉండవు కాబట్టి కంపల్సరీగా పీటీ వారెంట్ ని యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా దానికి సంబంధించిన దానిపైన జడ్జి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబును దూషించినటువంటి కేసు సమయంలోనే నల్లపాడు పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో మరో కేసును కూడా కోర్టు ముందు పెట్టినప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇది కూడా సేమ్ అలాంటి అంశమే కాబట్టి మరి వెంటనే బెయిల్ మంజూరు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఈ కేసులో కూడా అంబటి రాంబాబుని రిమాండ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది కూడా చూడాలి. ఏదైనా కూడా ఇప్పుడైతే అంటే అంబటి రాంబాబుకి ఈ రోజు బెయిల్ ఉపశమనం లభిస్తుందా, లేకపోతే మళ్ళీ రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. మళ్ళీ రిమాండ్ చేస్తే 14 రోజులు కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే దీంతో పాటు ప్రధానంగా కస్టడీ పిటిషన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కస్టడీకి సంబంధించి వేస్తున్నారు కాబట్టి మళ్ళీ పోలీసులకి కస్టడీకి ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అనేది చూడాలి. ఏదైనా కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేమో అంబటి రాంబాబు బెయిల్కి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు వాదనలు వినిపించడానికి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ అంశం ఏ విధంగా ఉంటుంది, బెయిల్ పిటిషన్ ఏ విధంగా ఉంటుంది, కస్టడీకి ఇస్తారా ఎవరా, ఇదంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఏదైనా కానీ బెయిల్ అయితే ఇప్పటికిప్పుడు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు. ఎందుకంటే పీటీ వారెంట్ ద్వారా కంపల్సరీగా రిమాండ్ తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒకవేళ అందులో బెయిల్ వచ్చినా కూడా పాత కేసు ఏదైతే చంద్రబాబుని అంటే సీఎం చంద్రబాబుని దూషించినటువంటి కేసులో కస్టడీకి తీసుకోవడానికి వాదనలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1-2 రోజులన్నా కంపల్సరీగా కస్టడీకి ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాయి,
థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇప్పుడు ఇవాళ 4 పిటిషన్లను విచారించబోతున్నారు. ఇటు అంబటి రాంబాబు తన జైల్లో తనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ ఒక పిటిషన్, అలాగే ఇటు పీపీపీ మోడల్కి సంబంధించి ఆందోళనలో ఆయనకి పీటీ వారెంట్ రిలీజ్ అయింది. మరి దానికి సంబంధించి నవంబర్లో ఆయన బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం, దానికి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఏమనుందా? ఇంకో పక్కన ఇటు పోలీసులు 5 రోజులు కస్టడీ కావాలంటూ కోరుతున్నారు. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి 5 రోజుల సమయం కావాలి, 5 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసులు కోరుతున్నారు. ఇంకో పక్కన ఇటు పీపీపీ మోడల్ గురించి, అలాగే ఇటు బెయిల్ పిటిషన్, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలపైన ఇటు బెయిల్ పిటిషన్ని కూడా ఇవాళ విచారించే అవకాశం ఉంది. 4 అంశాలపై ఇవాళ విచారణ జరగబోతుంది. మరి అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చి ఊరటనిచ్చే అవకాశం ఉందా, లేకపోతే జడ్జి ఎలాంటి రెస్పాన్స్ తీసుకోబోతున్నారు, అరెస్ట్ చేసి కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఇటు పీపీపీ మోడల్ కేసుకి సంబంధించి ఆ కేసులో తనని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఏమనుందా? దీనిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. మరి 12 గంటల సమయంలో ఇటు జడ్జి ముందు అపియర్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నుంచి తను బయటికి వచ్చి ఆ వాహనం ఎక్కే విజువల్స్ని మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. ఈ సంఘటన ఇటు ఆ రాంబాబుకి అరెస్ట్, ఆయనను మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటే కనుక 14 రోజులు కస్టడీలో ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.